రంగు లేని నీళ్లలో ఎవరైనా ఒక తెల్ల రంగు కలిపారు అనుకుందాం, సున్నం లాంటిది కలిపారు అనుకుందాం. అప్పుడు ఆ నీరు ఏ రంగులో కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. అదే నీళ్ళలో ఎరుపు రంగు కలిపితే ఎర్రగా కనిపిస్తుంది. అదే నీళ్ళలో నలుపు రంగు కలిపితే నల్లగా కనిపిస్తుంది. 3 రంగులు కలగలిపి కలిపితే విచిత్రంగా కనిపిస్తుంది. ఈ 3 రంగులతో 3 రంగులు తనకు ఉన్నట్లుగా చూపిస్తుంది. కానీ వాస్తవానికి నిర్విశేషం. ఏ రకమైన విశేషము నీటికి లేదు. నీటికి ఈ రంగులైతే ఖచ్చితంగా లేవు. వైశేషిక సిద్ధాంతాన్ని తీసుకున్నా నీటికి ఈ రంగులైతే ఖచ్చితంగా లేవు. ఏ రంగులు? తెల్లటి తెలుపు, లేకపోతే మనకు కనిపించేటువంటి పెయింట్కి ఉండేటువంటి తెల్లటి తెలుపు, లేకపోతే ఎరుపు లేదా నలుపు అనే 3 రంగులు లేవు. నిర్విశేషం. అది మూడిటికి అవకాశం ఇచ్చేటువంటి సమస్వభావం. 3 రంగులకి తనలో అవకాశం ఇస్తుంది. కానీ తను మాత్రం జ్ఞానఘనాయ, ఎలాగైతే పరమాత్మ జ్ఞానఘనుడో అలాగే కేవలం నీరు అనే రూపంలోనే ఉంటుంది. అన్నిటికీ అవకాశం ఇస్తూ స్వచ్ఛంగా ఉంటూ తన యొక్క రూపాన్ని కోల్పోకుండా ఉంటుంది. నీటిలో ఎంత కలిపినా సరే క్రమక్రమంగా అది కిందకి దిగవలసిందే. బరువుకి నీరు అనే దాని యొక్క స్వచ్ఛత పైకి తేలవలసిందే అనేది ఉంది కదా. అలాగే పరమాత్మ అనేవాడు కూడా నీటి లాంటివాడు. ఈయనకి ఏ రంగు లేదు. శాంతం అనేటువంటి సత్వగుణం తాలూకు రంగు లేదు, ఘోరం అనే రజోగుణం తాలూకు రంగు లేదు, మూఢం అనేటువంటి తమోగుణం తాలూకు రంగు లేదు.